నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మనకి ప్రభాస్ అయితేనేమి, అల్లు అర్జున్ గారు అయితేనేమి, మహేష్ బాబు గారు ఇంకా వెళ్ళలేదు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, వీళ్ళు ఉత్తర భారతదేశం వెళ్ళిపోయి అంటే బాలీవుడ్ వెళ్ళిపోయి బాలీవుడ్లో సూపర్ స్టార్లుగా సెటిల్ అవుతున్నారు. దీన్ని అనుసరించి బాలీవుడ్లో కొన్ని మీడియాలు ఒక 2 రోజుల క్రితం హూ ఈజ్ గోయింగ్ టు బి బాలీవుడ్ బాద్షా అంటే ఏం లేదు, బాలీవుడ్లో ఆల్రెడీ ఒకప్పుడు అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను వీళ్ళందరూ మంచి కింగులు, అక్కడ సూపర్ స్టార్లు. అయితే ఇప్పుడు మెల్లగా వాళ్ళ హావ తగ్గిపోతున్నప్పుడు మరి ఇప్పుడు దక్షిణాది నుంచి వస్తున్న హీరోలు ఎవరు, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, లేదా అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళ 5గురిలో నుంచి పాంచ్ బాస్ అనే ఒక దీని ఏమంటారు ఇంటర్వ్యూ పెట్టేసి జనంలో పబ్లిక్లో పెట్టేసి ఎవరు వీళ్ళల్లో బాలీవుడ్లో సూపర్ స్టార్ కాబోతున్నారు అని సర్వే పెట్టారు. అయితే ఆ సర్వేలో ఇంకా ఆ సర్వే అవ్వలేదు, చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆ జనం చెప్పిన అభిప్రాయాలు ఏంటి అనేది మనం చూద్దాం. అది కొంతమంది ఏమో ప్రభాస్ గారు అతను బాలీవుడ్ బాద్షా, ఎందుకంటే ఇప్పటికీ అతను 4-5 సూపర్ హిట్లు ఇచ్చారు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆ తర్వాత సలార్, ఇలా 2-3 ఇచ్చారు. ఇట్లా అతనే తిరగలేదని కొంతమంది చెబుతున్నారు. అయితే కొంతమంది ఏం చెబుతున్నారంటే కాదు అల్లు అర్జున్ గారు లేటెస్ట్గా వచ్చినా చిత్తకొట్టి పడేశాడు. బీహార్లో అంటే పాట్నాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే పుష్ప 2కి లక్షల మంది జనం ఇచ్చారు. సో అందుకని అల్లు అర్జున్ గారు గోయింగ్ టు బి ద బాస్ ఇన్ బాలీవుడ్. కొంతమంది అయితే కాదు, ఎన్టీఆర్ గారు RRRలో చితకొట్టేశారు, ఆ తర్వాత దేవర రాజమౌళి గారు లేకుండానే ఆ స్థాయికి చేరుకున్నారు అని కొంతమంది ఎన్టీఆర్ గారిని పొగుడుతున్నారు. కొంతమంది ఏమో రామ్ చరణ్ తేజ్ గారిని RRRలో అతను మంచి స్టెబిలిటీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అందుకని ఆయన మంచి స్టార్ కాబోతున్నారని కొంతమంది చెప్పారు. ఇక కొంతమంది అయితే మహేష్ బాబు గారు ఇంకా సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ మన తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అవుతూ ఉంటాయి, అది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొన్ని సినిమాలు చూసి అప్పుడు ఈ సినిమాలు మంచిగా ఉంటాయి, పోకిరి కానీ, అతడు కానీ, పైగా ఇప్పుడు మన రాజమౌళి గారితో వస్తున్నారు, 55,000 థియేటర్లు అంట, నో డౌట్ మీకు ఇతనే సూపర్ స్టార్ కాబోతున్నారు బాలీవుడ్లో అని కొంతమంది. సరే, వాళ్ళు ఏమన్నా అని మీరేమంటారు? మన తెలుగు ఆడియన్స్, మన సౌత్ ఇండియన్ ఆడియన్స్, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. హూ ఈజ్ గోయింగ్ టు బి ద బాలీవుడ్ బాద్షా అంటే ఏం లేదబ్బా, బాలీవుడ్లో ఎవరు సూపర్ స్టార్లు కాబోతున్నారు, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి. నమస్కారం.